హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు మనం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నాము. ప్రిన్సిపల్ గారు మనతో పాటు ఉన్నారు, డాక్టర్ శ్రీనాథ్ కశ్యప్ గారు. వారితో మాట్లాడదాం కాలేజ్ గురించి, అలాగే కాలేజ్లో అందిస్తున్న ఎస్పెషల్లీ ప్రోగ్రామ్స్ గురించి తెలుసుకుందాం. హలో సార్. హలో మ్యామ్. హాయ్. సో ముఖ్యంగా ఈ ఇయర్లో అకాడమిక్స్లో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చారు? కొత్త కొత్త కోర్సెస్ కూడా ఇప్పుడు ఏఎంఎల్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, ఇలా న్యూ అడ్వాన్స్డ్ కోర్సెస్ కూడా వస్తున్నాయి. సో ఇవి ఎలా ప్రోగ్రామింగ్ మీరు చేస్తూ ఉన్నారు? మా దగ్గర ముఖ్యంగా సిఎస్సికి సంబంధించిన కోర్సెస్ ಇದೆ. సిఎస్సి, ఏఎంఎల్, ఈసీ అండ్ సివిల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఓకే. సో ఇందులో మాకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్స్ అనేవి జరుగుతుంటాయి ఫర్ కరికులం రివిజన్. ఓకే. అండ్ ఇందులో ఎన్ఐటీస్ నుంచి, ఐఐటీస్ నుంచి ప్రొఫెసర్స్ ఉంటారు. తర్వాత ఇండస్ట్రీ నుంచి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు అనమాట. ఈ బోర్డులో ఎవరైతే ఉంటారో, ఈ సబ్జెక్ట్ డిసైడ్ చేసి సిలబస్ డిసైడ్ చేసే బోర్డులో వీళ్ళందరితో మేము కన్సల్ట్ అయ్యి మా కరికులంలో ఏదైతే స్టూడెంట్స్కి టీచ్ చేసే సిలబస్ ఏదైతే ఉంటుందో, ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ అండ్ అంటే స్టూడెంట్ ఇప్పుడు చదివితే నెక్స్ట్ తను 4 years గ్రాడ్యుయేట్ అయ్యేసరికి ఆ స్కిల్స్ అనేవి బయటికి వెళ్ళి నేర్చుకునే అవసరం లేదు. మా దగ్గర కరికులంలోనే ఆల్రెడీ మేము నేర్పిస్తాం కాబట్టి, సో టెక్నికలీ దే విల్ బి మోర్ స్ట్రాంగ్ అండ్ ప్రొఫిషియంట్ ఎనఫ్. సో ఇండస్ట్రీ రెడీగా మేము తీర్చిదిద్దుతాం మేడం. ఎస్ఏపి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. సో ఇందులో ఏంటంటే ఎస్ఏపికి సంబంధించిన కోర్సెస్ కానీ, ఆ టెక్నాలజీ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ఫండ్ చేసి మాకు ఇక్కడ ఇండస్ట్రీ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశారు. సో బయటికి వెళ్ళి సపరేట్గా మనము ఎస్ఏపి నేర్చుకునే అవసరం లేదు. సో ప్లేస్మెంట్స్ విషయంలో కూడా ఈ కాలేజ్ గురించి బెస్ట్గా విన్నాం. సో మీరేం చెప్తారు యాజ్ అ ప్రిన్సిపల్? సో ప్లేస్మెంట్స్ కొరకు ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మా కరికులంలో ఉన్న సిలబస్ సబ్జెక్ట్స్తో పాటు అడిషనల్ ట్రైనింగ్ చాలా ఇంటెన్సివ్ అండ్ ఫోకస్డ్గా ఉంటుంది, స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ అన్వర్డ్స్. సో ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్స్కి మేము ఫస్ట్ సెమ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ సెమ్లో ఈ కమ్యూనికేషన్ మీద కానీ, తర్వాత యాప్టిట్యూడ్ మీద కానీ, బేసిక్ సి లాంగ్వేజ్, బేసిక్ కంప్యూటర్ కోర్సెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి అనేది బేసిక్ అనమాట, స్టార్టింగ్ నేర్చుకోవాల్సింది. సో ఈ లాంగ్వేజెస్ మీద మేము వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్లో ట్రైన్ చేస్తాం. దెన్ ఫాలోడ్ విత్ పైథాన్, జావా ఇలాంటి కోర్సెస్ని సెకండ్ సెమ్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే అండ్ మా దగ్గర ఇన్హౌస్ ట్రైనర్స్ ఉన్నారండి. సో ఇన్హౌస్ ట్రైనింగ్ టీమ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీ టు యాక్సెస్. స్టూడెంట్స్కి ఎనీ టైమ్ ఇఫ్ దే వాంట్ సమ్ ట్రైనింగ్లో వాళ్ళు టెక్నికల్గా ఏదైనా ఎక్కడైనా గైడెన్స్ కావాలన్నా, ప్లేస్మెంట్ రిలేటెడ్ మాకు సపరేట్ డెడికేటెడ్ టీమ్ ఉండడం వల్ల ఏంటంటే ఈజీ కన్సల్టేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మా దగ్గర ప్లేస్మెంట్స్కి సంబంధించిన ట్రైనింగ్ స్ట్రాటజిక్గా ఇస్తాం మేడం. అండ్ మోర్ ఓవర్ మా క్యాప్జెమ్ని కానీ, కాగ్నిజెంట్ కానీ వీళ్ళందరితో టైఅప్ ఉండడం వల్ల ఏంటంటే మేము ఇండస్ట్రియల్ విజిట్స్కి వాళ్ళని తీసుకెళ్తాం. సో వాళ్ళకి కావాల్సిన అవగాహన ఏదైతే ఉందో మేము ఆల్రెడీ వాళ్ళ 4 years కరికులంలోనే, వాళ్ళ 4 years కోర్స్లోనే విల్ ట్రై టు ప్రొవైడ్ దెమ్. సో మీరు ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మంచి ప్లేస్మెంట్స్, అలాగే సిఆర్టీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయని విన్నాము. అయితే అంటే ఎంప్లాయీగా సెటిల్ అవ్వడానికైనా, లేదంటే ఫ్యూచర్లో స్టూడెంట్ ఇంకా ఒక ఎంటర్ప్రీనర్గా ఎదగాలి అనుకుంటారు, అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇక్కడ? మీరు మంచి క్వశ్చన్ అడిగారు మేడం. సో మా దగ్గర KPRISC అంటే ఇట్స్ ఏ ఇన్నోవేషన్ సెంటర్ అన్నట్టు. మా కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు KP రైస్ ఫౌండేషన్ అని చెప్పి ఇన్హౌస్ స్టార్ట్ చేసాం, విచ్ విల్ ప్రమోట్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ ఏరియాస్ అమంగ్ ద స్టూడెంట్స్ అన్నట్టు. అండ్ రీసెంట్గా మాకు జపాన్ కంపెనీతో కూడా టైప్ ఉంది మేడం. సో మా స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కూడా దే క్రాక్డ్ దట్ ప్లేస్మెంట్ అన్నట్టు. సో అంటే వాళ్ళు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తుండగానే దే ఆర్ రెడీ ఫర్ ఫైనల్ ఇయర్ అయిపోతూనే దే వెంట్ టు జపాన్ అండ్ ఆ స్టూడెంట్స్ అనే వాళ్ళు అక్కడ డైరెక్ట్ జాబ్లో జాయిన్ అయ్యారండి. థ్యాంక్ యూ కశ్యప్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. రైట్, చూస్తున్నారు కదండి, KPRIT కాలేజ్లో ఎలాంటి అకాడమిక్స్ ఏ విధంగా ఉంటుంది, టోటల్గా స్టూడెంట్ డెవలప్మెంట్కి మనకి కాలేజ్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఒక ఎంటర్ప్రీనర్గా, అలాగే ఒక బెస్ట్ కంపెనీలో ప్లేస్ అవ్వాలి అన్నా కూడా ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ప్రిన్సిపల్ గారు తెలియజేశారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఇట్లాంటి బెస్ట్ కాలేజ్లో మీరు కూడా ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి KPRIT నెంబర్స్కి కాల్ చేయండి, లేదా డైరెక్ట్గా గట్కేసర్లో ఉన్నటువంటి క్యాంపస్ని విజిట్ చేయండి.